ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు, ఎంపీ ఇద్దాం అనుకున్నారు, అదేమైందండి? ఎంపీ ఏదో తేడా కొట్టి ఇవ్వలేదండి. అందువల్ల ఎమ్మెల్సీ రేపు 20వ తారీఖు ఎమ్మెల్సీ జరుగుతున్నాయి 5. దాంట్లో నాగబాబు గారు కంపల్సరీ ఇస్తున్నారు. మినిస్టర్ కూడా ఇస్తారని చంద్రబాబు వాగ్దానం చేశాడు. ఏదో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. చంద్రబాబు అంత తొందరగా చెప్పడు ఇస్తానని. ఆయన ఎవరికి ఇచ్చేది కూడా ఇచ్చేదాకా తెలియదు. అట్టటోడు పబ్లిక్ చెప్పాడంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టేగా చెప్పింది. అందువల్ల అది కాక ఎంపీ సీట్ కూడా పోగొట్టుకున్నాడు అనకాపల్లిలో. ఆయన త్యాగం చేశాడు పార్టీ కోసం, కూటమి కోసం బాగా కష్టపడ్డాడు. అందుకని మినిస్టర్ ఇస్తున్నారు కాబట్టి మంచిదే. అంటే ఆయన ఇస్తే ఏ శాఖ ఇస్తారని అనుకుంటున్నారు? మినిస్టర్ ఏ శాఖ ఏదో అది మైనింగ్ శాఖ ఇస్తారని అనుకుంటున్నానండి. మొన్న ఒక రూమర్ వచ్చింది ఒకసారి, మైనింగ్ శాఖలో మైనింగ్ దోపిడీ ఎక్కువ ఉంది, మైనింగ్ శాఖలో దోపిడీ ఎక్కువ ఉంది, అందుకని మైనింగ్ శాఖ ఇస్తారని ఒక ఊహాకణ. అది కంట్రోల్ చేయాలి. మైనింగ్ దానిలో అక్రమాలు ఛాన్స్ జరిగినాయి. అందువల్ల మైనింగ్ శాఖ ఇస్తారని ఒక 2-3 నెలల నాడు అది వచ్చింది ఊహానాలు. అది ఇస్తే అవినీతి తీస్తాడని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖలో అవినీతి తీస్తున్నాడు అంటే నాగబాబు కూడా బాగానే గట్టిగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉంది. అందువల్ల దాన్ని ఇస్తారని నా అంచనా. అంటే ఆయన కోరుకుంటే ఎంపీ సీట్ కానీ, కాకపోతే మినిస్టర్ చేద్దాం అనుకుని ఎమ్మెల్సీ చేస్తారంటారా? ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తున్నారు. అంటే ఎంపీ సీట్కు త్యాగం చేశాడు. అనకాపల్లి బీజేపీ పొత్తులో బీజేపీ పోవాల్సి వచ్చింది అది. అందువల్ల అది త్యాగం చేశాడు. తర్వాత రాజ్యసభ ఇద్దాం అనుకున్నారు, రాజ్యసభ కూడా త్యాగం చేశాడు. అందువల్ల చంద్రబాబు ఏం చేశాడంటే మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తామన్నాడు. అందువల్ల అంటే ఒకే కుటుంబంలో 2 పదవులు అన్న టైప్లో ప్రచారం జరగదు. ఒకే కుటుంబం 2 పదవులు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 3 చేశారు. తర్వాత లోకేష్కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు. అది కేసీఆర్ను చూసే. అంతకుముందు చంద్రబాబు నాయుడు అట్లా చేయడు. అది కేసీఆర్ను చూసే చంద్రబాబు నాయుడు చేశాడు, లోకేష్కి ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చి. ఇప్పుడు నాగబాబుకి ఇస్తున్నాడు. ఇద్దరితో చేయడం తప్పేం లేదు. ఇద్దరు సబ్జెక్ట్ ఉన్నోళ్ళే బాగానే చేస్తారు. సార్ నాగబాబు గారు చాలా బెనిఫిట్ చేస్తారు. నాగబాబు పర్లేదు సార్, త్యాగం చేశాడు, పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడ్డాడు, బాగా చేశాడు. సో అంటే పార్టీలో ఎటువంటి వ్యతిరేకత వ్యతిరేక అసలు నాగబాబుకి ఇస్తే వ్యతిరేకత ఏం లేదు. అంత సైలెంట్గా ఉన్నారు కూటమి అంతా. ఇబ్బంది లేదు. చంద్రబాబు మాట ఎవరు కాదంటారు. మనం మీటింగ్ కూడా చెప్పాడు, ఎమ్మెల్యేలు మీరు ఎవరు నోరు జారొద్దు, ఇది అసెంబ్లీకి పోయి ముందు నోరు జారొద్దు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు వాళ్ళ ఎమ్మెల్యేకి మీరు నోరు జారొద్దు. బాగానే ఉంది, కూటమి అంత ఇబ్బంది లేదు. రేపు ఈ సభ కూడా పెడతారు. సభ తర్వాత 20వ తారీఖు 14వ సభ పెడుతున్నాడు. ఈ సభ తర్వాత 20వ తారీఖు ఎమ్మెల్యే సెలక్షన్ కాబట్టి ఇంకా మినిస్టర్ ఇస్తాడు, ప్రమాణ చేస్తాడు, పరిపాలన బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ అంటున్నారు ఏంటి? మీ కులంలో వాళ్ళకి మీ అన్నయ్య గారికి ఇచ్చేసుకుంటే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు అందరూ వైసీపీ వాళ్ళు అలాగే అంటున్నారు కదా. మాకు కులం లేదండి, కులం లేదు, మతం లేదు, జాతి లేదు. అంత గొప్ప మనిషి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి అన్నయ్య నాగబాబు గారు. ఆయన ఎమ్మెల్సీగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు, గెలుస్తారు లేదు, అది మామూలుగా జరిగే విషయం. ఆయన ఎంపీ మీద ఆశ చూపడినట్టున్నారు. ఈ ఎంపీ సీట్ కాకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారా? అంటే ఎంపీ సీటు త్యాగం చేశారు కదా, త్యాగం చేసి రాష్ట్రం మొత్తం తిరిగి కూటమి ప్రభుత్వం గెలవడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏంటంటే అతను చాలా ముక్కుసూటు మనిషి అండి. వాస్తవంగా అతనికి స్వార్థం, కడుపులో కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, ఈ దరిద్రం ఏముండవు. ఏ మాట వస్తే అదే అంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి స్వార్థం లేని రాజకీయ నాయకుడు. వాస్తవంగా ఆయన తగ్గి మొన్న ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాడు. అప్పుడు అనుకున్నారు గెలిస్తే నాగబాబు గారికి మంచి పదవి ఇద్దామని. మరి ఏ పదవి ఇస్తారో తెలియదు. కాకపోతే మేము ఏదన్నా నాగబాబు మాకు అన్నయ్య అవుతారు. మా అన్నయ్య మంచితనానికి, మానవత్వానికి ప్రతీక. ఆయన ఎక్కడా కూడా ఎలాంటి కాంట్రవర్సీ ఉన్న మనిషి. కాంట్రవర్సీ అంటే ఎక్కడా కూడా ఏ దోపిడీ చేసిన మనిషి గట్ట కాదు. కాబట్టి ఆయన మంత్రి పదవి కానీ ఏదో కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎలాంటి ఇచ్చినా సరే సమర్థవంతంగా ఆ పదవికే వన్నీ తీసుకురాగలుగుతారు. ఎందుకంటే స్వార్థం లేని మనుషులు వాళ్ళు. వాళ్ళకి డబ్బు మీద ప్రేమ లేదు. మనుషులు పేద ప్రజలు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ప్రజలు కష్టాలు ఉండకూడదు, అందరూ కూడా బాగా బ్రతకాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు మెగా ఫ్యామిలీ కుటుంబం. ఆద్యుడు చిరంజీవి అన్నయ్య. ఆయన ఏంటి, ఆయన మేరు నగధీరుడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనని వ్యక్తి ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాడంటే ఒక్క చిరంజీవి గారే. ఆయన్ని చూసి ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబ వ్యవస్థలు చాలా నేర్చుకుని ఎంతో అందంగా, ఎంతో ఆప్యాయతగా కుటుంబాలు బతుకుతున్నాయంటే చిరంజీవి గారు నడిపే కుటుంబ విధానాన్ని చూసి నేర్చుకుంటున్నారు. అలాగే ఆయన జీవితం మొత్తం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ చిరునవ్వుతో
చిరునవ్వుతో చిరంజీవిలో అలాగే ఉన్నాడు ఆయన. ఎవరిని విమర్శించడు. ఆయన్ని తిట్టిన వాళ్ళని గౌరవిస్తాడు, ఆయన్ని కాదన్న వాళ్ళని గౌరవిస్తాడు. ఆయన సేవా కార్యక్రమాలు, జనలేని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏం మహానుభావుడు అండి చిరంజీవి. చిరంజీవి లాంటి వ్యక్తి అంత స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఏదో గర్వం ఉంటుంది అంటారు. సామాన్యుడిలాగా అందరికీ కూడా ఇప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతాడు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన నాగబాబు అన్న నిజంగా ఆయన ఆ పదవికి, చంద్రబాబు నాయుడు గారే అంత తెలివి తక్కువడు కాదండి. ఆయన ముందు చూపున్నవాడు. ఎవరికి ఏది ఇస్తే మన పరిపాలన బాగుందని ప్రజలు హర్షిస్తారనే ఆలోచనలో ఉండి ముందు చూపున్నవాడు. కాబట్టి నాగబాబు గారికి అద్భుతమైన పదవి ఇస్తాడన్న ఆలోచన. తర్వాత నాగబాబు అన్నీ కూడా ఆల్ ది బెస్ట్ అనే. నువ్వు ఏ పదవికి ఇచ్చినా నువ్వు ఆ పదవికి వన్నీ తెచ్చే వ్యక్తివి. నువ్వు అలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి పదవి సంపాదించాలి, అందరికీ పేద ప్రజలకు పక్షాన్ని నిలబడాలి, మాట్లాడాలి, యుద్ధం చేయగలవు. నువ్వు పేద ప్రజల కోసం యుద్ధం చేయగలవు. కాబట్టి నీకు పదవి రావడం మాకు చాలా సంతోషం. అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇచ్చారంటారా? అడగముందే చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం అడగరండి. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అడగబట్టి వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో అది అద్భుతంగా చేయాలి. ఆ కార్యక్రమాలని ఆ పనిలో ఉంటాడు తప్ప ఇక్కడ పదవే కావాలి మనకు. పదవి అలంకారం అంతే. వాళ్ళకి పదవి అలంకారం, పని చేసుకోవడానికి ఒక సుగమం, ఎక్కువ పని చేయడానికి ఒక అధికారం కావాలి. కాబట్టి అధికారం ఇస్తే బాగా పనిచేస్తాడని చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఇచ్చారు తప్ప వాళ్ళ పదవితో ఏం పని ఉందండి. సేవా కార్యక్రమం అలా చేస్తూనే ఉంటుంది కుటుంబం మొత్తం. వాళ్ళని వాళ్ళకి పడే ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనపడరు కానీ ఇదంతా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కూడా అనకూడదు, కానీ అనరాని మాటలు అనిపించి ఈరోజు నీచమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కారణం చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, నాగబాబు ఫ్యామిలీ అందరినీ చాలా బాగా తిట్టిచ్చాడు. ఆ కర్మ వేటాడి అతపాతాలకు తోచేసింది ఆయన్ని. కానీ ఇప్పటికీ కూడా మారలా. ఇవాళ కూడా ఓ మాట అనేసాడు పవన్ కళ్యాణ్ గారిని, ఏది కార్పొరేటర్కి తక్కువ, వారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఏం గుణమా అనేది నాకు అర్థం కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, సిగ్గుతో మాట్లాడాలి నువ్వు. ఇంత పడగొట్టేసిన తర్వాత కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదు. అహంకారంతో మాట్లాడుతున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మన దేశంలో యోగి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే నాకు తెలిసి. అంత గొప్ప నాయకుడు. అతన్ని చాలా చీప్గా తక్కువ చేసి మాట్లాడే ఉంటే నీ సంస్కారానికి నా నమస్కారం. నీ పతనానికి నాంది పలుకుతున్నావు. ఇంకా ఎంత పతనం అయిపోతావు? ఎప్పటికీ చాలా నాశనం అయిపోవు. పార్టీ పోయింది, తల్లి పోయింది, చెల్లి పోయింది, సిగ్గే లేదు. మరి ఏం చేయాలి మరి నీకు? ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పటికైనా బుద్ధి మార్చుకో. మంచి మనస్సుతో ఆలోచించి సేవ చేసేవాడు సన్యాసేవాడు గుర్తించుకుంటే మంచిది. అంటే నాగబాబు గారికి మినిస్టర్ ఇస్తారంటారా? ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. నాగబాబు గారికి మినిస్టర్ ఇవ్వాలి. ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. కారణం ఏంటంటే ఆయన అంత గొప్పగా ఆ పదవికి అలంకారం తేగలుగుతాడు. అంటే మైనింగ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటారా? అంటే ఏమోనండి, మనం అంత ఊహించలేదు. కానీ ఖచ్చితంగా ఏ పదవి ఇస్తే ఆ పదవికి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తారు రాఘబాబు గారి కంటే. ఎందుకంటే ఆ పదవి అంత గొప్పగా నిర్వహించగలరు కాబట్టి అతను ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి అన్యాయం లేకుండా, ఎలాంటి దోపిడీ లేకుండా నిర్వహిస్తాడు. కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పదవి ఇచ్చినందుకు ఆయనకే మంచి పేరు వస్తుంది.